మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందుకనే దూరదృష్టితో ఆలోచన చేసి ఈ రోజు మనం పడుతున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కష్టాలు అనేది భావి తరాలు పడకూడదు, భావి తరాలకు ఆ ఇబ్బంది రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ రోజు మార్కాపురం జిల్లా చేయించాం. మార్కాపురం జిల్లా చేయిస్తూ మన పొదిలి కొనకనమిట్ల 2 మండలాలని కూడా 2 డివిజన్లలో ఉంటా ఉన్నాయి. మార్కాపురం కింద మార్కాపురం తల్లుబాటు ఉంటే కనిగిరి కింద ఈ రోజు పొదిలి కొనకనమిట్ల ఉన్నాయి. ఈ రకంగా 2 ఆర్డీఓలతోటి పని చేయించాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి పోవాలన్నా కొన్ని ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో మొత్తం కూడా ఒకే గుడి కింద తీసుకురావాలన్న పట్టుదలతోటి ఈ రోజు ఈ 2 మండలాలను కూడా మార్కాపురంలోకి తీసుకురావడం జరిగిందని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ అవకాశాలని మనము ప్రజలకు తెలియజేసి ప్రజలకు చేరువయ్యే విధంగా చేయాల్సిన బాధ్యతని మనం అందరం కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మనం చేస్తేనే ఈ రోజు పని చేసేటువంటి వాడికి దీవెనలు వస్తాయి, పని చేసే వాడికి ఇంకా కొద్దిగా పని చేద్దామన్నటువంటి ఆశాభావం కలుగుతుంది, ఇంకా పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఉత్సుక కలుగుతుంది. అలా కలిగినప్పుడు మనకి ఇంకోసం ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే దానికి మనకు అవకాశాలు దొరుకుతాయని చెప్పి దక్కుతాయని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అందుకని మేము ఫ్యూచర్ ఆలోచన చేసి మార్కాపురం జిల్లా కావాలని, వెలుగొండను పూర్తి చేయాలని, హాస్పిటల్ని మెడికల్ కాలేజీని ఏ రూపానైనా కట్టి మా ప్రజలకి న్యాయం చేయమని మనం ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని పోస్తా ఉన్నాం. ఇవి 100% జరుగుతాయి. ఎవరు చెయ్యి అడ్డం పెట్టినా, ఎవరు వద్దని గింజుకున్నా ఈ రోజు జిల్లా వచ్చేసరికి కొందరికైతే కడుపులు గాలిపోతా ఉన్నాయి, కొందరు తట్టుకోలేకపోతా ఉన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం వాళ్ళ పిల్లలకు కావాలంటా ఉన్నారు. అంటే నేను చేసేది నీ పార్టీకి రావాలనో, మా పార్టీకి రావాలనో, ఇంకొక పార్టీకి పోవాలనో కాదు. అందరం బాగుండాలని చేస్తా ఉన్నాం, అందరం బాగుపడాలని చెప్పి చూస్తా ఉన్నాం. అందరం బాగుంటేనే మీరు బాగుంటేనే మేము బాగుంటామని, మేము బాగుంటేనే మన ఊరు బాగుంటుందని, మన ఊరు బాగుంటే మన నియోజకవర్గం బాగుంటుందని, మన నియోజకవర్గం బాగుంటే మన జిల్లా బాగుంటుందని, మన జిల్లా బాగుంటే మన స్టేట్ బాగుంటుందని, ఇది ఒకరికొకరు చైన్ లింక్ గా పనిచేసుకుంటూ పోతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈనాడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. 90 ఇండ్లు మాత్రమే, 90 ఇండ్లు మాత్రమే తిరిగి ఆ 90 ఇండ్లలో ఆ రైతులకు కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పరిపాలనని ఏ రకంగా మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నారో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చూస్తే మన మార్కాపురం జిల్లా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మన అందరికి ఒక వరం లాంటిది. ఈరోజు ఏ పనికి పోవాలన్నా ఒంగోలు పోవాలి, ఒంగోలులో నిలబడాలి, ఒంగోలులో 1-2 రోజులు తిరగాలి, చేపించుకోవాలి. కానీ అటువంటిది ఈరోజు మన మార్కాపురానికి జిల్లా అడగంగానే గత పాలకులు పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల ఆ యొక్క జిల్లాని అడిగితే ఆ రోజు పట్టించుకోకుండా కానీ మమ్మల్ని అయితే జైళ్ళల్లో మగ్గబెట్టారు, అలాగే అరెస్టులు చేయించారు, మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు చేయనీయకుండా ఇబ్బంది పెట్టారు, నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన యొక్క ఆక్రందనని, మన ప్రాంత ప్రజల యొక్క అభిలాషని గుర్తించి మీకు మార్కాపురం జిల్లా చేస్తానని మాట చెప్పాడు. ఆ మాటకు కట్టుబడి ఈ రోజు జిల్లా కూడా చేయడం జరిగింది. ఈ జిల్లా వల్ల మాకేం జరుగుతుంది అని చాలా మంది అనుకోవచ్చు. తప్పకుండా 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒంగోలు పోవాలంటే 2 బస్సులు మారిపోవాలి, ఒంగోలు పోవాలంటే అక్కడికి పోయి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, హాస్పిటల్ సౌకర్యం కూడా పోవాలంటే ఒంగోలు పోవాలి, లేదు ఇంకొక రకమైనటువంటి విద్యా అవకాశాలకు పోవాలంటే ఒంగోలు పోవాలి, లేదు గుంటూరు పోవాలి. ఇలా ప్రతిదీ కూడా కష్టతరమైనటువంటి సమస్య. కానీ ఈరోజు
ఇప్పటికిప్పుడు ఈ రోజే ఫలితాలు వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ రోజు రోజుకి పెరుగుతాయి. రోజు రోజుకి దాని బెనిఫిట్ ఏంటో కనపడుతుంది. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో పోకుండా మన పిల్లలు అనేవాళ్ళు కరెక్ట్ గా మన చేతికి వచ్చే టయానికి మార్కాపురం అనేది ఒక పెద్ద జిల్లా కేంద్రంగా తయారై మనకు అన్ని వనరులు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పడి మన ప్రాంతానికి ఒక అదృష్ట వరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది.